హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ వారేజా ఉదయరాజు. మీకు తెలిసి నేను వీడియో చేస్తున్నాను. ఈ మధ్యన కొంచెం 1 వీక్ గ్యాప్ వచ్చింది. కొన్ని పనుల వల్ల ఐఎమ్ సో సారీ. మీకు ఆల్రెడీ మ్యూజియాలజీ గురించి చెప్తూ ఉన్నాను కదా. మ్యూజియాలజీలో ఫెలోషిప్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏ కంట్రీలో ఏ ఫెలోషిప్స్ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు, అక్కడేమి ఇస్తారో చెప్పాను కదా. సో యూకేలో అయితే మీకు చాలా ఫెలోషిప్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇస్తారండి. కానీ యూఎస్లో మాత్రం ఇవ్వరండి. మీకు ఇవాళ ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పరిస్థితి ఇదంతా అమెరికా చూస్తే అందరివి జాబ్స్ తీసేస్తున్నారు సో అనే రోజు చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని ఇటు ఇండియాలోనూ లేక ఇప్పుడు మ్యూజియంస్ బాగా డెవలప్ చేయాలని కూడా మన ఏపీలో కూడా ఆలోచిస్తున్నారు. సో మ్యూజియాలజీ కోర్సెస్ చేసి టూరిజం కోర్సెస్ చేసి మీరు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువగా సంపాదించవచ్చు. అది మ్యూజియాలజీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు టూరిజం గురించి ఏంటంటే యాక్చువల్గా టూరిజం అంటే ఒకప్పుడు మేము చదువుకోక ముందు నుంచి ఉంది. ఐఐటిటిఎం లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐఐటిటిఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనమాట. అది గ్వాలియర్లో ఉంటుంది. దాని ఇంకొక బ్రాంచ్ ఒకటి భువనేశ్వర్లో కూడా ఉంది. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది. అండ్ నెల్లూరులో కూడా ఒక 8 years బ్యాక్ నెల్లూరులో కూడా పెట్టారు దాని బ్రాంచ్. కానీ అంత బాగా ఫ్యాకల్టీ అయితే అక్కడ లేరు. ఐఐటిటిఎం చాలా చాలా బాగుంటుంది. ఐఐటిటిఎంలో కోర్స్ చేస్తే వాళ్ళు ఫారెన్ లాంగ్వేజ్ అవన్నీ కూడా నేర్పిస్తారు. దట్టు అక్కడ ఫెలోషిప్స్ కూడా వస్తాయి. అండ్ ఐఐటిటిఎంలో భువనేశ్వర్లో చేసినా పర్వాలేదు, తర్వాత గ్వాలియర్లో చేస్తే ఇంకా బెటర్ అనమాట. సో అట్లాంటి మంచి మంచి ఉద్దండ అయితే ఉన్నారు అక్కడ. ఫారిన్ కంట్రీస్తో కూడా వాళ్ళ అలయన్స్ పెట్టుకుంటారు. అలాగే లెక్చర్స్ ఉంటాయి. అలా చాలా అంటే మిమ్మల్ని ఒక పర్ఫెక్షనిస్ట్గా వాళ్ళు తయారు చేస్తారనమాట. ఇటు మ్యూజియాలజీ కానీ అటు టూరిజం కానీ నార్త్ ఇండియాలో చేస్తే మీరు చాలా ఆర్కియాలజీ కూడా. సో ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్, మ్యూజియాలజీ, టూరిజం, ఈ సబ్జెక్ట్ కన్జర్వేషన్, హెరిటేజ్ కన్జర్వేషన్, ఈ సబ్జెక్ట్స్ సౌత్ ఇండియాలో కన్నా మీరు నార్త్ ఇండియాలో చేస్తే చాలా 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 పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. ఇంకా మీరు అంటే ప్రత్యేకంగా దానికోసం మనం ఏదో ఇక్కడుండి కష్టపడాల్సిన అవసరం అది వాళ్ళు ఆ కోర్సులోనే మిమ్మల్ని ఆ కోర్స్ అయిపోయే వరకు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. ఇంకా మీరే ఊహించినంత పర్ఫెక్ట్ లాంగ్వేజెస్ అండ్ ఒక ఫారిన్ లాంగ్వేజ్ అండ్ ఇంకా ఎలా అన్నీ ఇంకా మనం స్పాంటేనియస్లీ ఎలా ఆలోచించాలి ఇవన్నీ కూడా వాళ్ళు లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తారు. దాంతో మనం జాబ్స్ లేకున్నా కూడా బతకగలిగే కెపాసిటీ మంచిగా అంటే హైయెస్ట్ పొజిషన్లో బతకగలిగే కెపాసిటీ ఇస్తారు. మరి మీరెందుకు చేయలేదంటారేమో. అప్పటి నా పరిస్థితులు వేరు. మా ఫాదర్ చనిపోయారు. నేను హైదరాబాద్కి వచ్చి వరంగల్ మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చి చదువుకోవడమే ఎక్కువ. అందులో నాకు డబ్బు కూడా అప్పుడు లేదు. మా మదర్ హార్ట్ పేషెంట్. మా సిచ్యువేషన్ ఈజ్ వెరీ 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 పూర్. అంటే ఒకప్పుడు జమీందారీ కుటుంబం అయినా తర్వాత పూర్ స్టేజ్ నుంచే వచ్చాను. కాబట్టి నేను హైదరాబాద్కి వచ్చి చదువుకోవడమే పెద్ద గొప్ప విషయం అనమాట. సో ఇప్పటి పరిస్థితులు చాలా వరకు అట్లా లేవు కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ చదువుకోండి. అలా చాలా చాలా బాగుంటుంది. సో ఆ మంచి ఆపర్చునిటీస్ ఉంది. లైఫ్ లాంగ్ సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఇండియన్ కల్చర్ గురించి ఎక్కువగా మన కల్చర్ మన హెరిటేజ్ అదే ద్వారకా గురించి ఎక్స్కవేషన్స్ మళ్ళీ మొదలెట్టారు కాబట్టి ఇలాంటి ఎన్నెన్నో కృష్ణుడివి రాముడివి అక్కడ బయటపడుతున్నాయని విన్నప్పుడు ఈ మధ్య హిందూయిజం గురించి కూడా చాలా నాట్ హిందూయిజం భారతీయ సంస్కృతి సనాతన ధర్మం వేరు, హిందూయిజం వేరు. నేను మొదటే చెప్పాను. ఇండియన్ కల్చర్ గురించి బయటపడుతుంది కాబట్టి అది చదవండి. మీ గ్రోత్ డెవలప్ చేసుకోండి. మీరు లైఫ్లో సాఫ్ట్వేర్ జాబ్స్ కంటే కూడా చాలా 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 బాగా గ్రోత్ ఉంటుంది. చాలా బాగా మీరు హైయెస్ట్ పొజిషన్లో సంపాదించవచ్చు, లగ్జరీగా బతకచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.